త్రివిధ దళాల్లో పాక్ అంటే భారత్ చాలా బలంగా ఉంది. భారతదేశానికి 3 వైపులా కూడా సముద్రం ఉంది కాబట్టి బలమైన నావికా దళం ఉంది. సో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. నావికా దళ దిగ్బంధం చేసింది భారత్ పాక్ని అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. భారత్ నావికా దళం విషయానికి వస్తే అక్కడ చాలా ఈ 2 విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్, 2 ఐఎన్ఎస్ విక్రమాదిత్య. సో నౌకాదళ దిగ్బంధం అంటే ఏంటి, అది ఎలా సాధ్యం అనే విషయం మీద అనలిస్ట్ ఎంజీ రావు గారు మనకి వివరిస్తారు. ఎంజీ రావు గారు నమస్కారం. నౌకాదళ దిగ్బంధం అంటే ఏంటి? నౌకాదళ దిగ్బంధం అంటే ఒక దేశం వేరే దేశానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులు అనేవి సముద్ర రవాణా ద్వారా అయ్యే మొత్తాన్ని స్టాప్ చేసేసి ఆ దేశం ఇంకా యుద్ధం చేయకుండా ఉండాలి అంటే వాణిజ్య యుద్ధానికి సంబంధించిన అన్ని నేవల్ షిప్స్ బయటికి వెళ్లకుండా ఆపేయడాన్ని నావికాదళ దిగ్బంధం అంటారన్నమాట. ఇప్పుడు భారతదేశం ఇదే అస్త్రాన్ని పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాడుతుంది. అంటే భారత నావికాదళం పాకిస్తాన్ని దిగ్బంధం చేసింది. దీన్ని నేవల్ బ్లాకేడ్ అని కూడా అంటారండి. ఇది 1965 యుద్ధంలో, 1971 యుద్ధంలో, అంతకుముందు అన్ని యుద్ధాల్లో ఇది వాడింది. ఏ యుద్ధమైన కోస్ట్ అంటే తీర ప్రాంతం ఉన్న దేశాలని నేవల్ బ్లాకేడ్ చేస్తారండి. అంటే దీని పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే ఇది పాక్ ఎంతవరకు నష్టం? ఇది దీనికంటే ముందు మనం ఏంటంటే ఎలా నేవల్ బ్లాకేడ్ చేసింది అనేది ఒక్కసారి పరిశీలిద్దామండి. ఇది తర్వాత పరిణామాలు మీకు చాలా కూలంకషంగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ నేవల్ బ్లాకేడ్ ఎలా చేసిందో చూడండి. ఈ నేవల్ బ్లాకేడ్ అంటే భారతదేశం మొత్తం తీర ప్రాంతం 7516.5 కిలోమీటర్లు ఉంటుందండి. అదే పాకిస్తాన్ తీర ప్రాంతం చూస్తే కేవలం 1046 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఏది వెళ్ళాలన్నా ఏది రావాలన్నా తీర ప్రాంతమే. అందుకే తీర ప్రాంతం ఉన్న దేశమే ఎప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఈ తీర ప్రాంతం అంటే ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి ఇక్కడ వరకు అరేబియన్ సముద్రం 2 ఉందన్నమాట. ఈ తీర ప్రాంతాన్ని భారతదేశం నావికాదళంలో చాలా శక్తివంతమైనది. దీన్ని బ్లూ వాటర్ నేవీ అంటారు. ప్రపంచంలో ఎక్కడికైనా ఇది వెళ్ళగలదు అనమాట. అందుకని 293 వార్షిప్స్ ఉన్నాయి. అందులో మనకి ఏంటంటే మీరు చెప్పినట్టు 2 ఎయిర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 18 సబ్మెరైన్స్ ఉన్నాయి. అందులో 2 అణు సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇంకా ఈ విధంగా డిస్ట్రాయర్స్ అని ఉంటారు, ఫ్రిగేట్స్ అంటారు, కోవరేట్స్ అంటారు. ఇవన్నీ రకాలన్నమాట. ఇవన్నిటిని ఈ అరేబియన్ సముద్రంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుండి ఇదిగోండి ఇక్కడ మోహరించేసింది అంతర్జాతీయ జలాల్లో. ఇది అంతర్జాతీయ జలాలు, ఎవరైనా వెళ్ళొచ్చు తీర ప్రాంతం తప్పితే. 222 కిలోమీటర్ల వరకు వాళ్ళ తీర ప్రాంతం. ఇది దాటి మనం మోహరించేసాం. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన వాణిజ్య నౌకలు వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, ఇక్కడ ఈ యూరోప్ వెళ్తాయి, ఇక్కడ నుంచి ఇలా తిరిగి ఇక్కడ ఇటు జపాన్ ఇటు వెళ్తాయి. ప్రపంచంలో వాణిజ్యం అంటే దాని ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన అన్ని నౌకల్ని మన యుద్ధ నౌకలు అడ్డగించేసినాయి. ఇదిగోండి ఇక్కడ అరేబియన్ సీలో. అంటే ఇంకా పాకిస్తాన్ నుంచి అటు ఇటు ఏ నౌకలు వెళ్ళలేవు. పాకిస్తాన్ నేవీ కూడా ఇక్కడే చిక్కుబడిపోయింది. ఎందుకంటే మనం ఆధిపత్యం ఉన్నాం, సముద్రంపై ఆధిపత్యం. ఇండియాని ఏమంటారంటే ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటారు. ఇండియన్ ఓషన్లో మనంత శక్తివంతమైన దేశం లేదు. సో ఈ విధంగా మనం ఆపేసాం అనమాట. సో ఇప్పుడు పాకిస్తాన్ ఊపిరి చలపడం లేదు. ఎగుమతులు దిగుమతులు వెళ్ళకపోతే ఆ దేశ వాణిజ్యం పడిపోతుంది. అదనమాట. ఇది నేవల్ బ్లాకేడ్. ఇప్పుడు న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఇక్కడే ఉంది. ఇంకా ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇక్కడికి రాలేదు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటి చాలు. విక్రాంత్ ఉంది. న్యూక్లియర్ సబ్మెరైన్స్ కింద తిరుగుతూ ఉంటాయి. వార్షిప్స్లో కొన్ని 100 వార్షిప్లు ఉన్నాయి. ఇక్కడ ముంబై అనమాట వెస్టర్న్ హెడ్ క్వార్టరు. అదేవిధంగా కాండ్లా రేవు, ఇక్కడ కార్వార్ అని ఉంటుంది ఐఎన్ఎస్ కదంబా, ఇక్కడ న్యూక్లియర్ ఇది ఉంటుంది అనమాట మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇక్కడ నుంచి ఈ కొచ్చిన్ నుంచి ఇవన్నీ మోహరించేసింది. సో ఏది వెళ్ళలేని పరిస్థితి కూడా పాకిస్తాన్ అనేది ఆల్రెడీ మనం బ్లాకేడ్ చేసేసాం దాన్ని అనమాట. అది నౌకాదళ దిగ్బంధం అంటారు. యుద్ధం అంటే ఏదో మిలిటరీ అటాక్ మాత్రమే కాదు, ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకురావడం కూడా యుద్ధ తంత్రంలో ఒక భాగం. సో ఇప్పుడు ఈ నౌకాదళ దిగ్బంధం వల్ల పాకిస్తాన్కి జరిగే నష్టం ఏంటి? ఇది నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఈవెన్ చైనా. ఇప్పుడు ఏంటంటే ఈ ఇండియన్ ఓషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇండియన్ ఓషన్ అనేది అంతర్జాతీయ విషయం అనమాట. ఇండియన్ ఓషన్ ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఏషియా చూడండి. ఇండియన్ ఓషను ఇటు ఆఫ్రికా ఉంటుంది, ఇటు ఏషియా ఉంటుంది, ఇటు ఆస్ట్రేలియా ఉంటుంది, కింద అంటార్కిటికా 4 ఖండాల మధ్యలో ఉంటుంది అనమాట. ఈ ఓషన్ ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఈ 4 ఖండాలను ప్రభావితం చేయొచ్చు అనమాట. కానీ ఇండియన్ ఓషన్లో సుమారు ఒక 52-80 దేశాలు ఉన్నాయి. ఇందులో దీనంత శక్తివంతమైన దేశం లేదు.
ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ఓషన్లోకి చైనా ఎంటర్ అయిపోయింది. కాబట్టి ఈ నావెల్ బ్లాకేడ్ ఇక్కడ చేయడంతో నాట్ ఓన్లీ పాకిస్తాన్ మన ఊపిరి జలపనివ్వడంలే, దానికి ఇప్పుడు ఆర్థికంగా వాణిజ్యం లేకపోతే ఎగుమతులు దిగుమతులు లేకపోతే దానికి డబ్బు ఉండదు, ఫ్యూయల్ ఆగిపోయింది. సో ఇది ఓడిపోద్ది, అది ఒక ఒత్తిడి మీరు అన్నట్టు. రెండో వార్నింగ్ చైనాకి, చూడు నా పవర్ ఇది, చూడు అవసరమైతే ఇండియన్ ఓషన్ అలా ఆపేస్తా. ఎందుకంటే నిన్న ఈ వింజింజాం ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ పోర్టు కూడా ఒకటి ఓపెన్ చేశాడు. ఇది అంతర్జాతీయంగా ఒక అద్భుతమైన వాణిజ్య మార్గం అన్నమాట. దీన్ని అడ్డగించాము అంటే ప్రపంచానికి ఒక వార్నింగ్ ఇస్తుంది ఇండియా. ఇండియన్ ఓషన్లో ఎవరైనా నాకు చెప్పెళ్ళాలి, అది చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్ అండి. కానీ ఇక్కడ నాకున్న ఒక డౌట్, కొంచెం పరిధి దాటిన తర్వాత అంతర్జాతీయ జలాలు వస్తాయి కదా, ఇవి ఏ దేశానికి సంబంధించింది కాదు. మరి అంతర్జాతీయ జలాల గుండా పాకిస్తాన్ షిప్స్ ని వెళ్ళడానికి లేకపోతే ఇతర దేశాల నుంచి పాకిస్తాన్ పోర్టులకు వచ్చే షిప్స్ ని అడ్డుకోవడానికి భారత్కి రైట్ ఉంటుందా? ఒకటండి, అన్క్లాస్ అని ఒక కన్వెన్షన్ ఒకటి ఉంటుంది, అంతర్జాతీయ ఒప్పందం అంట, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. అంతర్జాతీయ జలాల్లో ఏ విధంగా ఉండాలని ఒక అంతర్జాతీయ చట్టం ఉంది, అంక్లాస్ అనేది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్ అని. దానికి భారతదేశం సంతకం చేసింది, అన్ని సంతకాలు చేసినాయి. ఇప్పుడు ప్రతి దేశానికి తీర ప్రాంతం నుంచి 212 నాటికల్ మైల్స్ వరకే దాని సర్వ హక్కులు ఉంటాయి. ఇది దాటిన తర్వాత అంతర్జాతీయ జలాలు వస్తాయి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఈ పాకిస్తాన్ ఇక్కడ వరకు ఉంటుంది అనుకోండి, దీని తర్వాత ఎవరైనా మూవ్ అవ్వచ్చు. ఈ అంతర్జాతీయ ది ఫ్రీ నావిగేషన్ అంటారన్నమాట, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇది యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి మనం వేరే నౌకలను ఆపకూడదు, కానీ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి మన నౌకలు ఇక్కడ వాళ్ళని ఏమి అడ్డగించడంలే. మన నౌకలు ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే అవి ఫ్రీగా రాలేవు. ఇప్పుడు పోలీసులు ఉంటే దొంగ ఎలా వెళ్ళలేడో మనం వాడిని బ్లాకేడ్ చేసేసాం, నీ వాణిజ్యం వెళ్ళకూడదు అని. ఈ అంతర్జాతీయ వాణిజ్య నౌకలు పాకిస్తాన్ ఒకటి వేరే కూడా వస్తాయి, వాళ్ళు ఇప్పుడు రారు. అరే ఎంత డిస్టర్బెన్స్ అస్థిరత్వం ఉన్నప్పుడు మనకి ఎందుకు, దాంతో వాణిజ్యం ఎందుకని వాళ్ళే మానేస్తారు. తర్వాత పాకిస్తాన్కి ఆయిల్ వస్తుంది అనమాట, పెట్రోలియం, ముఖ్యంగా ఇక్కడ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ దేశాల నుంచి, ఇదిగోండి ఈ దేశాల నుంచి, సౌదీ అరేబియా, వీటిని ఇక్కడ అడ్డగించేస్తున్నాం. దానికి ఆయిల్ సప్లై వెళ్ళదు. దానిలో ఆయిల్ సప్లై వెళ్ళకపోతే ఏమీ లేదండి, ఆయిల్ సప్లై వెళ్ళకపోవడం అంటే మొత్తం మనం అడ్డగించాం. 10 షిప్పులు వెళ్ళవలసిన ఆయిల్ ట్యాంకర్స్ వెళ్ళవలసిన 5 వెళ్ళినాయి అనుకోండి, అక్కడ రేట్లు పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్, అదే పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్తో స్టార్ట్ అయింది కదా. నేను ఒకటి చదివాను, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఆయిల్ నిల్వలు కూడా జస్ట్ ఒక 15 days మాత్రమే ఉన్నాయి. అవునండి, వాస్తవమేనా? అవును, పాకిస్తాన్ ఇంపోర్ట్ అవ్వడం. ఈ విధంగా వాణిజ్యాన్ని మనం దాన్ని ఒత్తిడి తీసుకొస్తాం ప్రభావవంతంగా, ఈ విధంగా మనం బ్లాకేడ్ చేసాం అనమాట. దీని పరిణామాలంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వాణిజ్యం ఫ్రీగా అవ్వదు. చైనాకి స్ట్రాంగెస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం, ఇదిగోండి చూడు ఇలా బ్లాకేడ్ చేసాం. ఈ అరేబియన్ ఇండియన్ ఓషన్లు అంటే ప్రపంచ వాణిజ్యంలో 40% వాణిజ్యం దీని ద్వారానే వెళుతుంది. ప్రపంచంలో 50% ఆయిల్ రవాణా దీని ద్వారానే వెళుతుంది. సో ఇది బ్లాకేడ్ చేసి మనం ఇప్పుడు బయటికి రాదండి. ఇక్కడ మలక్కా స్ట్రైట్ అని ఒకటి ఉంటుంది అనమాట. చైనాకి కావలసిన ఆయిల్ సప్లైలో 85% ఈ మార్గం ద్వారానే వెళుతుంది. చైనా ఆయిల్ దిగుమతుల్లో 80% ఇక్కడి నుంచే వెళుతుంది. జపాన్ దిగుమతులు ఇక్కడి నుంచే వెళతాయి. ఇప్పుడు చైనాకి వార్నింగ్ అనమాట. ఇప్పుడు మనం బ్లాకేడ్ చేసాం, అవసరమైతే చైనాకి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే చైనా నీ నౌకలను కూడా ఇక్కడ అడ్డగిస్తాం. అప్పుడు చైనాకి కూడా ఆయిల్ ఉండదు, ఎందుకంటే చైనా ఆయిల్ అంతా ఇక్కడ నుంచే వెళ్ళాలి, పెట్రోలియం అంతా. సో ఈ విధంగా పాకిస్తాన్కే కాదండి, మనం ప్రపంచంలో ముఖ్యంగా చైనా శత్రు దేశానికి వార్నింగ్ ఇచ్చాం, భవిష్యత్తులో కూడా మా మీద అటాక్ చేస్తే ఇది ఉంటుందని. సో ఈ నౌకాదళ దిగ్బంధం ఈ పాకిస్తాన్ని యుద్ధం రాకుండానే సగం బలాన్ని తీసేసినట్టు అనమాట. అది చైనాకు కూడా ఇబ్బందేనా? అది చైనాకు కూడా ఇబ్బంది. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్గా వచ్చింది అనుకోండి, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ చైనా కానీ సపోర్ట్ వచ్చినాయి అనుకోండి, మనం ఈ నావెల్ బ్లాక్ ఈ యుద్ధ నౌకల ద్వారా వాళ్ళకి వెళ్ళి ఆయిల్ కూడా మనం అడ్డగిస్తాం. సో చైనాకు కూడా ప్రమాదం. చైనా ఇంకా ఆర్థిక రంగం ముందుకెళ్దు, ఆయిల్ 85% ఇక్కడి నుంచే వెళ్ళాలి, ఇదిగోండి ఈ మార్గం ద్వారా వెళ్ళి ఈ మలక్కా స్ట్రైట్ ద్వారా వెళ్ళాలి. దీన్ని అడ్డగించేస్తాం. ఇదంతా మనది, మన అడ్డా, భారతదేశం ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ నేషన్. దీన్ని కాదనకుండా మన వీధిలోంచి వెళ్ళినట్టు అనమాట. ఇక్కడ నుంచి కాకుండా ఎవరు వెళ్ళలేరు. సో దట్ మనం ఇదేంటంటే చైనాకు కూడా బిగ్గెస్ట్ వార్నింగ్ అండి, మా పాకిస్తాన్ సపోర్ట్గా రాకు, భవిష్యత్తులో మా మీద అటాక్ చేయకు అని. సో దీని విధంగా ప్రపంచంలో చైనాకు వార్నింగ్ ఇచ్చాం, ఇప్పుడు పాకిస్తాన్ని అల్లకొల్లోలం చేస్తుంది. ఇది నావెల్, ఈ నౌకాదళ దిగ్బంధం, ఈ వ్యూహం అనేది ఇప్పుడు జరగబోయే యుద్ధం కానీ జరగకుండానే మనం పాకిస్తాన్ ఓడించేసినట్టు అయిపోయింది.